హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీ జ్యువెలర్స్ అండ్ జెమ్స్. నేను మీ శ్రావణి ఫ్రమ్ భవానీ జ్యువెలర్స్ అండ్ జెమ్స్. సో ఈరోజు మీకు తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే విక్టోరియన్ కంటి అండి. కంటి డిజైన్స్ ఆల్రెడీ బిఫోర్ కూడా చూసాం. మనం ప్లెయిన్ కంటి వచ్చి పెండెంట్స్ ఇచ్చాము. ఈసారి ఏంటి అంటే రష్యన్ స్టోన్స్ తోని లైక్ విక్టోరియన్ పీసెస్ తోని లైక్ ఆ కంటి మీద కూడా మనకు సిగ్నిటీ సీజెట్స్ తోని మంచిగా డిజైన్ చేసి ఇచ్చామండి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ వచ్చేసి మన గణేషుడి నుంచే స్టార్ట్ పెడదాము. ఆయన నుంచే మొదలు కదా అంతా. ఈ ప్లెయిన్ కంటి అయితే మీకు ఆల్రెడీ తెలుసు, అప్రాక్సిమేట్లీ 12-13 గ్రామ్స్లో ఉంటుంది. 14 గ్రామ్స్ ఉందండి ప్లెయిన్ కంటి. అండ్ విత్ ఈ గణేశుడు పెండెంట్ అప్రాక్సిమేట్గా ఒక 12 గ్రామ్స్ ఉందండి, చిన్నది. ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ వరకు ఉంటుంది. గణేష్ పెండెంట్ చూస్తే కంప్లీట్గా 3D ఎంబోసింగ్గా ఉంటుంది. సైడ్కి అంతా డీప్గా మనకు లీవ్స్ పెటల్స్ అంతా కూడా పులిగోరుకి ప్రాపర్ సెట్ అయి ఉన్నాయండి. సైడ్కి మేము ప్లెయిన్ వదిలేసాము. ఎందుకు అంటే లైక్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ప్లెయిన్ గోల్డ్ బాల్ కావాలా లేకపోతే మీకు పర్ల్ కావాలా పెట్టిస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ ప్లెయిన్ కంటి అండి. దీని టోటల్ బడ్జెట్ వచ్చేసి మనకు ఒక 24-25 గ్రామ్స్ వస్తుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ కంటి ఒకసారి చూడండి. ఇది సైడ్కి అంతా కూడా కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ ఇచ్చాము. కంటిలో అంతా కూడా సిగ్నిటీ సీజెడ్ స్టోన్స్ ఇచ్చి మంచిగా మనకు దాన్ని స్ప్రింగ్ లాగా మనకు డిఫరెంట్గా అది అవుతున్నట్టు పెట్టామన్నమాట. మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్, రష్యన్ పింక్ స్టోన్ అంటారనమాట. దాని చుట్టూ కూడా మీరు చూస్తే సిగ్నిటీ సీజెడ్స్ అండ్ మొజనైట్స్ వచ్చాయండి. కింద మళ్ళీ రష్యన్ పింక్ బీట్స్ వచ్చాయి. మీకు ఈ స్టోన్స్ బదులు ఒకవేళ మీరు ఏమైనా కస్టమైజ్ చేయాలి అనుకున్నా కూడా మీరు చేయొచ్చు. ఇదంతా చూడండి, లోపల డిజైన్ కూడా మంచిగా ఫ్లవర్స్ లోపల మధ్యలో డైమండ్ ఫినిషింగ్ వచ్చినట్టు వచ్చింది. వర్క్మెన్షిప్ అంతా కూడా డైమండ్, కాకపోతే పెట్టిన స్టోన్స్ మొత్తం సీజర్స్ అనమాట. సీజర్స్ అంటే మేము స్వరోస్కి అట్లా క్వాలిటీ తక్కువది వాడడం అనమాట. సిగ్నిటీ స్టోన్స్ వాడతాం. సిగ్నిటీ స్టోన్స్ అంటే లెసర్ దెన్ డైమండ్స్. డైమండ్స్ ఇప్పుడు మీకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని వస్తున్నాయి. అలా కాకుండా వాటిలో ఇన్వెస్ట్ చేసే బదులు సీజర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయము. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో ఈ స్టోన్స్ అయితే వాల్యుబుల్ ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ లైక్ మీడియం ప్రైస్ రేంజ్, కొంచెం మీడియం ఉంటుంది. లుక్ వైజ్ కంప్లీట్గా డైమండ్గా డిగ్నిటీ ఫినిషింగ్ ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సేమ్ అదే విక్టోరియన్ దాంట్లో మీరు చూస్తే ఈ కంటి పైన మొత్తం ఇలా మనకు కాజు కత్లీ షేప్లో డైమండ్ షేప్లో మనకు స్టోన్స్ వచ్చాయన్నమాట. స్టోన్స్ వచ్చి మీకు ఇలా వి షేప్లో మళ్ళీ సీజర్స్ వచ్చాయి. మొత్తం జాలీ కటింగ్ కంటి అనమాట. కింద వచ్చేసి రష్యన్ గ్రీన్ బీడ్ అనమాట, గ్రీన్ స్టోన్. దీనికి కింద మేము బీడ్స్ వేయలేదు, జస్ట్ ఇట్లా స్టడ్ లాగా మనకు డిఫరెంట్కి ఇచ్చామన్నమాట. అండ్ వీటన్ని వెయిట్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా మనకు 26 గ్రామ్స్ అండి. అన్ని 2-2.5 తులాల వరకు ఉన్నాయి. సో 26 గ్రామ్స్ ఉంది. డిజైన్ అంతా కూడా చూడండి, కొంచెం కింద మనం ఆక్సిడైజ్ పాలిష్ ఇచ్చేసి పైన మొత్తం డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్తో పాటు ఇచ్చామన్నమాట. ఈ కింద కూడా కావాలంటే మీకు డిటాచబుల్ చేసిస్తాము, కింద పెండెంట్ అది కూడా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిటాచబుల్ లేవు. ఓకే, సో దీని వెయిట్ కూడా చెప్పలేదు నేను ఇందాక. దీని వెయిట్ వచ్చేసి 23.2 అండి. 23-24 గ్రామ్స్ వరకు ఉంది. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీకు 2 నుంచి 2.5 తులాల వరకు ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ 2-2.5 తులాస్లో ఉన్నాయన్నమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అగైన్ మళ్ళీ పింక్ రష్యన్ స్టోన్ అనమాట. మీరు చూస్తే ఒకసారి దీంట్లో స్టోన్స్ కొంచెం తక్కువ ఇచ్చాము. ఆక్సిడైజ్ లైక్ డిజైన్ అంతా కూడా ఎక్కువ ఇచ్చాము అనమాట. కంప్లీట్ యాంటిక్ పాలిష్ లాగా ఇచ్చేసి మనకు లైన్ లాగా మనకు సీజర్ స్టోన్స్ ఇచ్చామన్నమాట. ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంది, ఓన్లీ 22-23 గ్రామ్స్ లోపలే ఉందన్నమాట. పింక్ స్టోన్ కూడా మీరు చూస్తే డ్రాప్ షేప్ పింక్ స్టోన్ ఇచ్చాము. చుట్టూ కూడా మనకు 3D ఎంబోజింగ్ గా వైట్ స్టోన్స్ విత్ మొజనైట్స్ ఇచ్చాము. పైన ఓవల్ స్టోన్ వచ్చిందనమాట. ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా డిగ్నిఫైడ్గా ఉంటుందండి. వెయిట్ 22-23 గ్రామ్స్ వరకు ఉంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఉంది. దీనికి ఆక్సిడైజ్ పాలిష్ ఇవ్వలేదు, కొంచెం ఎల్లో గోల్డ్ పాలిషే ఇచ్చాము. దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే మనకు రష్యన్ గ్రీన్ బీడ్స్ ఇచ్చేసి కింద మనకు మొజనైట్స్ పెద్ద పెద్ద స్టోన్స్లో పోల్కి ఫినిషింగ్లో ఇచ్చామన్నమాట. దీన్ని చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా. అండ్ దీంట్లో మధ్యలో ఫ్లవర్స్లో కూడా మీకు మిడిల్లో రూబీ ఎమరల్డ్ ఇచ్చామన్నమాట. మీరు చూస్తే మంచిగా ఫ్లవర్స్ విత్ క్రీపర్స్ లాగా మంచిగా క్రాల్ ఇట్లా అవుతున్నట్టు ఉందన్నమాట. డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఎన్గ్రేవ్ అయి ఉంది. ఆక్సిడైజ్ పాలిష్ ఇవ్వలేదు.
దీని వెయిట్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 24.5 గ్రామ్స్ వరకు ఉందండి దీని వెయిట్. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. ఇది చూడండి ఒకసారి. మన లక్ష్మీ మాత విక్టోరియన్ 3D ఎంబోజింగ్లో వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూడండి లక్ష్మీదేవి. మీకు చూపించేదానికంటే నేనే చూస్తున్నాను. మనకి లోటస్ ఫ్లవర్ కూడా ఎంత డీసెంట్గా వచ్చింది. అమ్మ కిరీటము, చేతులు, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్గా ఎన్గ్రేవ్ చేస్తున్నారు. చుట్టూరా మీకు వచ్చేసి సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఎక్కువ లేకుండా కొంచెం డీసెంట్గా ఇచ్చాము. ఇందాక మేము ఆక్సిడైజ్ పాలిష్ చేయలేదు కదా, దీనికి ఆక్సిడైజ్ పాలిష్ చేసి ఫ్లవర్స్లో రూబీ ఎమరల్డ్ ఇచ్చాము. అమ్మవారు అన్నప్పుడు పూలు ఇవ్వాలి కదా, సో అందుకే ఈ పూలతో పాటు ఇచ్చామన్నమాట. కెంపులు పచ్చలు. ఇది చాలా నాకు తెలిసి అయితే లైట్ వెయిట్ ఉండాలండి ఈ డిజైన్ అయితే. చెప్పాను కదా 20 గ్రామ్స్ బిలో ఉంది. ఓన్లీ 19.5 గ్రామ్స్ ఉందన్నమాట. మీకు కావాలంటే లాకెట్ ఒకటి డిటాచబుల్ చేస్తాము. కాకపోతే దానికి కొంచెం అనేది వెయిట్ ఎక్కువ యాడ్ అవుతుంది. డిటాచబుల్ చేసినప్పుడు కొంచెం ఒక 1/2 గ్రామ్ 1 గ్రామ్ అటు ఇటు యాడ్ అవ్వచ్చు. బట్ ఇది కూడా చూస్తే మీకు చాలా చిన్న స్టోన్స్ కూడా మనం తీసుకున్నాం అనమాట. కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో. సీజెట్లో అంటే ఇంత లైట్ ఫినిషింగ్లో రాదనమాట ఇన్ జనరల్గా. ఇంత సన్న ఫినిషింగ్లో మేము దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయించాము. సో ఇది 19.5 గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. మీరు ఇంతకుముందు ఇది చూసారో లేదో నాకు గుర్తులేదు కానీ ఇది చాలా అంటే చాలా డిమాండింగ్ పీస్ అనమాట. ఇది కూడా మీరు మధ్యలో చూస్తే రష్యన్ గ్రీన్ వచ్చిందనమాట. ఇది కట్ స్టోన్, చుట్టూలో మొజనైట్స్ అండ్ సీజర్స్ వచ్చాయి. కింద మనకు ఎమరల్డ్ బీడ్ విత్ కల్చర్డ్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. మళ్ళీ కలశం ముత్యం వచ్చింది. ప్లేన్ కంటి అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 22 to 25 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ వచ్చిందనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవండి డిజైన్స్ అన్నీ కూడా. ఐ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా చూడండి. సారీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ డిజైన్ కూడా చూడండి. ఇట్స్ ఎవర్ గ్రీన్, స్టిల్ ఆన్ డిమాండ్. సిన్స్ నేను ఇయర్స్ నుంచి ఇస్తున్నాను, స్టిల్ ఇట్స్ ఆన్ డిమాండ్ అనమాట. మనకు పాతకాలం కంటీలు అంటారు కదా, మెయిన్ యాక్చువల్ డిజైన్ ఇదే అనమాట. దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అన్ని విక్టోరియన్లో డైమండ్లో అలా చేస్తున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్ కర్బూజా గుండ్లతో పాటు మనకు పికాక్స్ వచ్చేసి కింద కావాలంటే బీట్స్ యాడ్ చేస్తాము. దీనికి యాడ్ చేయలేదు నేను. అండ్ దీనికి తగ్గట్టు నేను యాక్చువల్గా మ్యాచ్ చేసిన ఇయర్ రింగ్ వచ్చేసి లోటస్ ఇయర్ రింగ్ అనమాట. కాకపోతే ఇది కంప్లీట్ పోల్కి డైమండ్లో ఉంది. మీకు కావాలంటే మొజనైట్లో కూడా ఇది మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు ఒరిజినల్ సౌత్ సీ పర్ల్తోని. కాకపోతే ఇది వెయిట్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 40-45 గ్రామ్స్ ఉంటుంది. దీని వెయిట్ యాక్చువల్ వెయిట్ అయితే పాతకాలంలో వచ్చేది మనకి ఇలా యూ షేప్లో వచ్చేది కదా, అది ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ 120 గ్రామ్స్ ఉండేది. వాటిని మేము షార్ట్ లిస్ట్ చేసి ఆల్మోస్ట్ 45-50 గ్రామ్స్లో చేసామండి. ఎవర్ గ్రీన్ ఆన్ డిమాండ్ పీస్ అనమాట ఇది. మీకు ఇది కూడా కావాలంటే కూడా మీరు యూ కెన్ బుక్ ఎనీ టైమ్. సో ఈ ప్రోడక్ట్ కూడా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే మా టీమ్ దే ఆర్ రెడీ టు గివ్ యూ సర్వీస్. ఇఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సోల్డ్ అవుట్, మీరేం వరి కావద్దు. మీరు ఆర్డర్ ప్లేస్ చేసి విత్ ఇన్ 8 వర్కింగ్ డేస్ టు 10 వర్కింగ్ డేస్ డిపెండ్స్ ఆన్ దేర్ వర్క్మెన్షిప్ మీకు ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. అండ్ యూఎస్ షిప్పింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు. యూఎస్ షిప్పింగ్ కూడా మా దగ్గర అవునండి, ఇట్స్ అవైలబుల్ ఫ్రమ్ అస్. సో యూఎస్ కానీ యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, వీఆర్ డూయింగ్ షిప్పింగ్ యాజ్ వెల్. సో మీకు ఏది నచ్చినా కూడా ప్రోడక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ మీన్ వైల్ మీకు లేదు పాత వీడియోస్లో నుంచి ఏమైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ పెడితే మేము ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి విల్ గెట్ ఇట్ డన్ అండ్ డెలివర్ టు యూ ప్లేస్ అండి. విత్ ఇన్ ఇండియా ఆల్సో వీఆర్ డూయింగ్ షిప్పింగ్. సో మళ్ళీ ఒకసారి ప్రోడక్ట్స్ చూడండి. ఒకసారి చూసి మీకు ఏమైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. ఫస్ట్ మన పులిగోరు గణపతి బప్ప కంటి 20 to 25 గ్రామ్స్. మనకు రష్యన్ స్టోన్స్తోని వచ్చిన డిజైన్ 20 to 23 గ్రామ్స్ ఉంది. ఇంకొక రష్యన్ పింక్ స్టోన్ అండ్ రష్యన్ గ్రీన్ స్టోన్తో వచ్చింది. అండ్ ఇంకోటి రష్యన్ గ్రీన్ స్టోన్తో వచ్చింది. యా, మన లక్ష్మీదేవి కంటి అండ్ మన మొజనైట్ కంటి. ఒకసారి మళ్ళీ ఇలా ఇక్కడ నుంచి మొత్తం ఇలా వెళ్ళండి ఒకసారి.
అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రాపర్గా డిగ్నిఫైడ్గా వచ్చినట్టు. ఏది నచ్చినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ మీరు మాకు పంపిస్తే వీ కెన్ గివ్ యూ డీటెయిల్స్. అండ్ ఇంకోటి ఓల్డ్ జ్యువెలరీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీది మా దగ్గర డిజైన్ చేసి వాటిని రీడిజైన్ చేసి కూడా డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఆల్రెడీ బిఫోర్ మనమే స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఆల్రెడీ హై డిమాండ్లో ఉంది. మీకు అట్లా ఏమైనా పాత బ్యాంగిల్స్, పాత నెక్లెసెస్ అట్లా ఏమున్నా కూడా మీరు తీసుకొస్తే కూడా మేము రీడిజైన్ చేస్తామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ శ్రావణి అండి ఫ్రమ్ భవానీ జ్యువెలర్స్ అండ్ జెమ్స్, హిమాయత్ నగర్, హైదరాబాద్.